అందరికీ నమస్కారం. మనకి పాత చింతకాయ పచ్చడి అంటాం. అది ఎందుకు పనికొస్తుంది అని కొంతమంది వెగటుగా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆధునికంలో ఉన్నటువంటి కుర్రకారు. కానీ పాత చింతకాయ పచ్చడి మనకి జ్వరం వస్తే అది కనుక కొంచెం వేలికి పెట్టుకొని నాకితే లేదా పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే వెంటనే మన జ్వరం కాస్త మటుమాయం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మన నోరు రుచించకపోతే ఆ పాత చింతకాయ పచ్చడే 4 మెతుకుల్లో కలుపుకొని అది తింటే కనుక ఆ జ్వరానికి ఉన్నటువంటి ఏదైతే ఆ రుచించని తత్వం ఉందో అది పోయి మనకి రుచి తెలిసేటువంటి విధానం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 1960లో ఒక పాట వెలుగులోకి వచ్చింది, చాలా పాపులర్ అయింది అని ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, పాత పాటలు ఇప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం అపాత మధురాలని. అవి ఒక సినిమా పాటలే కాదండి, ప్రైవేట్ సాంగ్స్ కూడా చాలా చాలా గొప్ప గొప్ప పాటలు. మన అమ్మమ్మలకి అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా పాడినటువంటి పాటలు ఈరోజు సేకరించి అవి గొప్పవిగా చూపించేటువంటి ప్రయత్నం కూడా జరగాలి. అటువంటి ప్రయత్నంలో భాగంగా మునిపల్లి హనుమత్ ప్రసాద్ గారు ఫేస్బుక్లో ఒక పాటని పోస్ట్ చేశారు. అయితే అది 1960లో తెలుగు వాచకంలో, సెకండ్ క్లాస్ తెలుగు వాచకంలో ఈ పాట ఉండేదిట. దాన్ని అప్పట్లో తెలుగు మాస్టర్లు అందరూ కూడా గొప్పవారు కాబట్టి, రాగయుక్తంగా పాడగలరు కాబట్టి వాళ్ళు ఆ పాటని అద్భుతంగా పిల్లల ఎదురుగా, అంటే మళ్ళీ ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి పాడుకుని జీవితంలో వాళ్ళు తల్లులైన తర్వాత లేదా తల్లులకి తల్లులైన తర్వాత కూడా మర్చిపోని విధంగా దాన్ని పాడుకుంటూ ఆచార వ్యవహారాలను కాపాడుకునే పద్ధతిలో అప్పట్లో మాస్టర్లు చెప్పేవారు. సరే, ఇదంతా ఎందుకంటే కలవారి కోడలు అని పెట్టి అది ఆ తర్వాత చందమామ మ్యాగజైన్లో కూడా పడింది. దాని ప్రతి పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని సంపాదన చెన్నాప్రగడ పద్మావతి పెదరావూరు వారు దీన్ని కూర్చారు. ఒక రకంగా జానపద గీతాలు నేను పలానా రచయితనే అని చెప్పుకోవడానికి లేదు. మన మధ్యలో సినిమా కవులు దొంగిలించి దాన్ని సినిమా పాటగా రాసేసి లక్షలు సంపాదించినటువంటి వ్యక్తుల మీద అపనందలు పడిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ జన బాహుళ్యంలోకి జానపద గీతాలు ఎంత ఎక్కువగా వెళితే ఆ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి, దాని యొక్క గొప్పతనం, దానిలో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ చరిష్మా ఏదైతే ఉందో అదంతా కూడా మన తరానికి తెలుస్తుంది. మన తరం వీలైతే మన కింది తరానికి చెప్పగలిగితే వాళ్ళు కూడా అంత ఎంతో ఆచరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సరే, పాటలోకి వెళ్దాం. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే తెంచే ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే. ఎందుకో కన్నీరు ఏమి కష్టము, తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు, ఎత్తుకో పిట్టను ఎక్కు అందలము, మీ అత్తమామలకు చెప్పిరావమ్మా. కుర్చీ పీట మీద కూర్చున్న అత్త, మా అన్నలొచ్చారు మము పంపుతారా, నేనెరుగ మీ మామనడుగు. పట్టె మంచము మీద పడుకున్న మామ, మా అన్నలొచ్చారు మము పంపుతారా, నేనెరుగ మీ బావనడుగు. భారతము చదివేటి బావ పెదబావ, మా అన్నలొచ్చారు మము పంపుతారా, నేనెరుగ మీ అక్కనడుగు. వంట చేసే తల్లి ఓ అక్కగా
మా అన్నలొచ్చారు మము బంపుతారా. నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు, రచ్చలో వెలిగేటి రాజేంద్ర భోగి. మా అన్నలొచ్చారు మము బంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర, పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర. పోయిరా సుఖముగా పుట్టినింటికి నీ, పోయిరా సుఖముగా పుట్టినింటికి నీ. ఎంత అద్భుతమైన అర్థం ఉందండి. ఆచార వ్యవహారాలు ఉన్నాయండి. సంప్రదాయాన్ని కాపాడేటువంటి విధానం కల్పిస్తోందండి. పెద్దవాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయండి. అవన్నీ కూడా ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న మాట పడలేని స్థితిలో మన అహాలు దెబ్బతిని దాని కారణంగా వెంటనే బ్యాగులు సర్దేసుకుని పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. లేదా పుట్టింటి వాళ్ళు కూడా అంతే అహంకారంతో ఉంటూ పిల్లల యొక్క జీవితాన్ని ఓ రకంగా చాలామంది నాశనం చేసేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ తరంలో బయలుదేరారు. ఎందుకంటే సొంత కాళ్ళ మీద ఆ స్త్రీ మా అమ్మాయి ఎందుకు నిలబడలేదు అని తల్లిదండ్రులు నేను ఏం తక్కువ ఎందులో తక్కువ అని ఆ అమ్మాయి వీళ్ళందరి ఆలోచన విధానం సరైనది కాకపోవటం వల్ల జరిగే పరిణామాలకు పరాకాష్ట జీవితాలు నాశనం చేసుకోవటం, బంధాలు తిప్పుకోవటం. తద్వారా పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఎంతో ఆర్భాటంగా హంగుగా గొప్పగా ఖర్చు పెట్టి చేసినటువంటి పెళ్ళిళ్ళు కాస్త మరి ఒక రకమైన దీనస్థితికి లేదా పెటాకులయ్యేటువంటి పరిస్థితికి వెళుతున్నాయంటే దానికి కారణం వేరే చెప్పనక్కర్లా, మన అహం దెబ్బతినటం. లేదా దాన్ని మనం తగ్గించుకోకుండా మనం మనలాగా ఉండాలి అని అటువంటి విషయాల్లో దుష్పరిణామాలకు దారితీసే విధంగా మనందరూ కూడా ప్రవర్తించటం, కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకోవటంలో మన వంతు పాత్ర మనమే పోషించటం, మన చెట్టుని మనమే నరుక్కోవటం. కానీ ఈ గొప్ప సందేశాత్మకమైనటువంటి ఈ గీతాన్ని అందించినటువంటి ఆ చిన్నాప్రగడ పద్మావతి గారు, పెదరావూరు గారు అయితే ఆవిడ రాశారు 60లో, అది వెళ్ళింది మన తాతలకి మా అమ్మలకి వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా. కానీ ఈరోజు మునిపల్లి హనుమత్ ప్రసాద్ గారు అందించినటువంటి ఆ పాటని నా గళం ద్వారా మీకు అందరికీ అందించడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.